Hello teachers, 19th June 2025 రిమైనింగ్ పార్ట్ 3కి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. ద లాఫింగ్ మ్యాన్ బుక్ రిటన్ బై జేడి సాలింగర్. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో జేడి సాలింగర్ అనే ఆప్షన్ లేదు. మేబీ ఈ క్వశ్చన్కి పాయింట్స్ యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి లెడాంగ్ అనేది ఏ దేశ విస్థాపన వ్యవసాయం? మలేషియా. సో మన దేశానికి సంబంధించి కూడా విస్థాపన వ్యవసాయ రకాలు ప్లస్ మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినారు విస్థాపన వ్యవసాయ రకాలు ఏ దేశాల్లో ఎలా పిలుస్తారని, అది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఆర్టీ 2009 ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25% సీట్ల కేటాయింపు గురించి చెప్పే సెక్షన్ ఏది? సెక్షన్ 12. చాలామంది ఏమంటున్నారంటే సెక్షన్ 12 అనే ఆప్షన్స్లో ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇచ్చారో లేదో ఒకసారి కామెంట్ చేయండి. డీపోర్ట్ అనేది ఒక వలసకు సంబంధించింది. ఇది అంటే ఒక దేశంలో అనధికారికంగా నివసిస్తున్న ప్రజల్ని వాళ్ళ దేశానికి తరలించడమే డీపోర్ట్ అంటారు. తర్వాత రాడ్స్ కోన్స్ గురించి సరికాని వాక్యం వచ్చి కోన్స్ కలర్స్ని గుర్తిస్తాయి. ఈ ఆప్షన్ వచ్చి రాంగ్. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ క్షిపణి శౌర్య, ప్రహర్, యుద్ధ నౌక ఆదిత్య L1, ESO 4, అంతరిక్ష నౌక PSLV, GSLV MK3, యుద్ధ ట్యాంక్ అర్జున్ భీష్మ. సో రీసెంట్గా మన స్పేస్ షిప్స్ మిజైల్స్ గురించి కూడా ఒకసారి చూసుకెళ్ళండి. తర్వాత వ్యాధి కారకం ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా, కుంకుమ తెగులు శిలీంధ్రాలు, మలేరియా ప్రోటోజోవా, గాలికుంటి వ్యాధి వైరస్. తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇచ్చారు. వీటిలో ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇచ్చి వాటిలో రూపకర్తలు ఒకటి రాంగ్ ఇచ్చారు. సో ప్రజ్ఞా సిద్ధాంతాలు కూడా ఒకసారి చూసుకోండి. ఈసారి రక్షక తంత్రాలు అడిగారు. సో ఇంకా వచ్చే సెషన్స్లో మేబీ మానసిక ఆరోగ్యం గురించి అడగచ్చు. ఒకసారి మానసిక ఆరోగ్యం టాపిక్ కూడా చూసుకోండి. తర్వాత రాత్రి పర్యాయ పదాలు ఇచ్చిన ఆప్షన్స్లో నిషా, యామిని ఇచ్చారు. మిత్రుడు నానార్థాలు స్నేహితుడు, సూర్యుడు. స్టార్ గేట్ అనేది ఈ ఏఐకి సంబంధించిందండి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏఐకి సంబంధించింది. ఇది 1994లో ఇంట్రడ్యూస్ చేసినారు. నేషనల్ సైన్స్ డే 2025 థీమ్ వచ్చి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. సో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన థీమ్స్ కూడా చూసుకోండి. పర్వత ప్రాంతాల్లో మొక్కలు ఆకులు సూదుల్లా మనదేలి కొమ్మలు వాలి ఉండడానికి కారణం. ఇచ్చిన ఆప్షన్స్ నాకు సరిగా గుర్తులేదు, కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మంచు వలన వాలుతాయి ప్లస్ ట్రాన్స్పిరేషన్ అనే ఆప్షన్ కూడా ఉంది. మేబీ ఈ రెండు కరెక్ట్ అయి ఉండొచ్చు. పొదుపు గురించి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుంది, పొదుపు వలన అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. వైగోట్స్కి ప్రకారం పిల్లల్లో జ్ఞాన నిర్మాణం దీనిపై ఆధారపడుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సాంఘిక సాంస్కృతిక కృత్యాలు. తోలు బొమ్మలాట ఏ రాగంతో ప్రారంభిస్తారు? నాట రాగంతో ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు. పద్యాన్ని వరుస క్రమం అమర్చండి. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాకు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహరణను చేయు, కాళికాంబ హంస కాళికాంబ. ఇది 5th క్లాస్ పద్యరత్నాల్లో ఉండే పద్యం ఇచ్చారండి. సో వరుస క్రమం కూడా చూసుకువెళ్ళండి. తర్వాత మనకి బోధనా వ్యూహం అంటే బోధనాభ్యసన ప్రక్రియలు మనకి స్టార్టింగ్లో మనము ప్రతి లెసన్లోనూ స్టార్టింగ్ ఫస్ట్ పేజ్లో బోధనాభ్యసన ప్రక్రియలు ఉంటాయి. దాని గురించి ప్రదర్శన అనేది ఏ ప్రక్రియకు చెందుతుంది అని అడిగారు. తర్వాత బిలాయ్లోని స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహకారంతో నిర్మించారు? రష్యా. ఒక ట్రైన్ 11:25కు బయలుదేరి 5:55కి గమ్యస్థానం చేరిన అది ప్రయాణించిన దూరం ఎన్ని నిమిషాలు? 6 గంటల 30 నిమిషాలు. ఉదాహరణలు ఇవ్వడం ఏ రంగం? విజ్ఞానాత్మక రంగం. ఊపిరితిత్తులకు సంబంధించి సరైన వాక్యం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఊపిరితిత్తుల్లో కుడిది ఎడమ కంటే పెద్దది, ఇది కరెక్టే అండి. ఇక్కడ ఊపిరితిత్తుల్లో సాగే గుణం ఉంటుంది. లంగ్స్ ఆర్ కవర్డ్ బై ప్లూరా. తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో నాకు సరిగా గుర్తులేదు, కానీ కుడి ఊపిరితిత్తుల్లో 3 లంబికలు ఉంటాయి, కానీ ఆ ఆప్షన్స్లో ఊపిరితిత్తుల్లో 3 లంబికలు మాత్రమే ఉంటాయి అని ఇచ్చారు. మేబీ ఇది రాంగ్ అయ్యి రిమైనింగ్ అన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్స్ కమిషన్, హార్టాక్ కమిషన్, శాడ్లర్ కమిషన్, సార్జెంట్ కమిషన్. వాటికి సంబంధించి జతపరచండి. వుడ్స్ కమిషన్ మతబోధనపై సంస్థలకు పరిధి, హార్టాక్ కమిషన్ పాఠశాల గ్రాంట్, శాడ్లర్ కమిటీ శ్రీ విద్య, సార్జెంట్ కమిటీ ఇంటర్మీడియట్ రద్దు. సో కమిషన్స్ గురించి కూడా కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. తర్వాత ఆర్టికల్స్ సంబంధించి ఐ విల్ పే యూ 100 a వీక్.
ధ్వని తీవ్రత కంపన పరిమితికి గల సంబంధం అనులోమాపాతంలో ఉంటుంది. క్రింది వాటిలో కాలుష్య కర్బన కారకాలు క్రిమిసంహారకాలు సేంద్రియ ఎరువులు. స్ట్రెస్ ఆన్ ద వర్డ్ బ్లాక్ బోర్డ్ బ్లాక్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఒక అమ్మాయి మొహం వాచినట్టు, జుట్టు బలహీనంగా, ఎదుగుదల లేక, విరోచనాలు, కాళ్ళు వదులుగా ఉంటే అది ఏ పోషక లోపం? ప్రోటీన్ లోపం. జార్ఖండ్లోని బుండా, ఛత్తీస్గఢ్లోని బైగా గిరిజన గ్రామ మహిళలు ఏ వేడుకలకు ఆహ్వానించబడ్డారు? గణతంత్ర దినోత్సవ వేడుకలకు. మనకి కరెంట్ అఫైర్స్లో పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. దాంతో రాబర్ట్ క్లైవ్ 1766లో పోస్టల్ వ్యవస్థ స్టార్ట్ చేసినారని చెప్తున్నారు. అది రాంగ్. రిమైనింగ్ 2 ఆప్షన్స్ కరెక్ట్. IPPB 2016లో లాంచ్ చేశారు. ఫిలాటెలియన్గా స్టాంపుల సేకరణ. తర్వాత బులిసి వెంకటరమణ గారి కలం పేరు అడగలేదు. ఆయన గురించి సరికాని వాక్యాల్లో కలం పేరు వచ్చి వేరే నేమ్ ఇచ్చారు, కానీ ఆయన కలం పేరు వచ్చి రావు. సో ఇందులో కొన్ని ఆన్సర్స్ కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు. కొందరు రాంగ్ అని కామెంట్ చేస్తున్నారు. రాంగ్ అని కామెంట్ చేసే బదులు కింద ఆన్సర్ కూడా ఇస్తే మిగతా వారికి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో డిఎస్సికి సంబంధించి నార్మలైజేషన్ ఎలా చేస్తారు, ప్లస్ డిఎస్సికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.